వెల్కమ్ టు మురారి రెసిపీస్. ఈ వీడియోలో నేను మీకు మిరపకాయ బజ్జీ చేసి చూపిస్తాను. దాని తయారీ విధానం చూద్దాం. మిరపకాయ బజ్జీకి పిండి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు శనగపిండి బౌల్లో వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇది మిరపకాయ బజ్జీ కాబట్టి కారం చూసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, పసుపు పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. మూత పెట్టుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మిరపకాయల్లోకి స్టఫింగ్ కలుపుకుందాం. 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ వాము, కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిరపకాయలకి ఘాటు పెట్టుకొని మనం కలుపుకున్న పిండిని మధ్యలో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన మిరపకాయలన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా మిరపకాయ మధ్యలో వాము పెట్టడం వల్ల మనకు అరుగుదల కూడా బాగుంటుంది. అలాగే మిరపకాయ బజ్జీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మిరపకాయల్లో వాము పెట్టడం అయిపోయిందండి. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం గరిటెతోటి కొద్దిగా నూనె తీసుకొని ముందుగా కలుపుకున్న పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేడి నూనె వేసుకోవటం వల్ల బజ్జీలు బాగా బోరుగా వస్తాయి. పిండి కలపటం అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసుకున్న మిరపకాయలతో బజ్జీ వేసుకుందాం. బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన మిరపకాయలతో కూడా బజ్జీ వేసుకోవాలి. మిరపకాయ బజ్జీ రెడీ అయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.